దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 3వ వచనంను మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథం 39 Psalm 39 verse 3 3వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడి ఉంది, నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను, అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని. ఇది ఎంత మంచి ఒక మాట. చూస్తే మనం ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ రాయబడి ఉంది, నా గుండె నాలో మండుచుండెను. ఎప్పుడు మండుచుండేనంట, అక్కడ రాయబడి ఉంది, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అంటే ఆయన ధ్యానిస్తూ ఉన్నప్పుడు, మీరు వాక్యంను ధ్యానిస్తూ ఉన్నప్పుడు, నేను కూడా బైబిల్ లైన్గా చాలా రకంగా చదువుతానండి. కొన్నిసార్లు ఒకే లైన్గా డైలీ డివోషన్స్ అని నేను చదువుతూ ఉంటాను. అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఆదికాండం నుండి కొంచెం, తర్వాత కీర్తనలో కొంత, సామెతల్లో కొంత, సువార్త భాగంలో కొంత, పత్రిక భాగంలో కొంత, అలా కొన్నిసార్లు చదువుతాను. లేదంటే 2-3 పోర్షన్గా మాత్రం చదివిస్తాను. పాత నిబంధన, కొత్త నిబంధన, కీర్తనలో కొంచెం, సామెతల్లో కొంచెం, అలా చదువుతాను. సో అలా చదువుతూ ఉన్నప్పుడు ఏదో ఒక్క వాక్యం నాకు అలా స్ట్రైక్ అవుతుందండి. అలా స్ట్రైక్ అయిన వాక్యం ఏం చేస్తాను తెలుసా, మరలా అదే చదువుతాను, మరలా చదువుతాను. అలా చదువుతున్నప్పుడు నాలో ఏదో మండినట్టు, నాలో ఏదో మంట పుట్టినట్టు ఉంటుంది. చాలా సంతోషంగా ఉంటుంది. కొన్నిసార్లు అది ఏం చేస్తానంటే, నేను ఒకవేళ కొన్నిసార్లు ఐప్యాడ్లో చదువుతూ ఉంటాను, దాన్నో కాపీ పేస్ట్ చేసుకుంటాను. కాపీ చేసి నా ఐప్యాడ్లోనే అది పేస్ట్ చేసుకొని దాన్ని ఒక రెఫరెన్స్గా, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నట్టు ఆ రీతిగా నేను ఏం చేస్తానంటే, నేను ఇతరులకు మాట్లాడతాను, లేదంటే నేనే ధ్యానిస్తాను. నాకు ఒక ఫోన్ ఉంది, ఆ ఫోన్లో రాసుకోవచ్చు, ఆ ఫోన్లో రాసి పెట్టుకుంటాను. చాలా ఉన్నాయి, ఇప్పుడు దాదాపు 450 నోట్స్ ఉన్నాయి నా దగ్గర. ఆ రీతిగా నోట్స్ రాసి పెట్టుకుంటాను. అది చదువుతున్నప్పుడు నిజంగా నాలో ఒక మంట పుట్టినట్టు, నాకు సంతోషం, అంటే మంట అంటే కాలుస్తున్న మంట కాదు, సంతోషం పుట్టించే ఒక మంట ఉంటుంది. అందుకే ఇక్కడ కూడా ఈయన ఏమంటున్నాడంటే, నా గుండె నాలో మండుచుండెను. ఎలా మండిందంట, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను అని అంటున్నాడు. ఎటువంటి మంట అంట, ధ్యానిస్తున్నప్పుడు పుట్టిన మంట. కీర్తనలో మనం చూసినట్లయితే దావీదు కీర్తన ఎక్కువ ఉంది. ఆ ఉన్న కీర్తన అంతా కూడా దావీదుకు మండుచున్నప్పుడు ఆయన రాసిన కీర్తన. ఆ కీర్తనలో ఎన్నో 100 సంవత్సరాల తర్వాత మనము ధ్యానిస్తూ ఉన్నాము, చదువుతున్నాము, ఇప్పుడు కూడా మనము ధ్యానిస్తున్నాము. అందుకే రాయబడి ఉంది, మంట పుట్టెను, అప్పుడు నేను ఈ మాట నోరార పలికి తిని అని అంటున్నాడు. అది ధ్యానం మనలో అది మంటగా వచ్చినప్పుడు ఆ మాటను ఆయన ఏం చేశాడనంట, నోరార పలికాడంట. ఇప్పుడు నేను నోరార ఈ మాట నేను పలుకుతున్నాను. అదే రీతిగా మీరు కూడా ఈ నోరార ఈ మాటను పలుకోవచ్చు. మీరు ఎంతగా నోరు తెరిచి మీరు ఆ వాక్యాలను చదువుతూ, లేదంటే పాటగా పాడుతూ మీరు ధ్యానిస్తూ ఉంటారో, మీలో ఒక మంట పుడుతుంది. ఆ మంట సామాన్య మంట కాదు, పరిశుద్ధాత్మ మంట. ద ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మకు అగ్ని మీలో మండుతుంది. అది మీలో మండుచు మీకు ఒక గొప్ప సంతోషమును అది ఇస్తుంది. అది మీరు కూడా అనుభవించగలరు అని చెప్పి నేను మీకు చెప్తున్నాను. మనం ప్రార్థన చేద్దాం. మీరు కూడా నాతో కలిసి ప్రార్థన చేయండి. మీరు కూడా ఈ వాక్యంను ధ్యానిస్తున్నప్పుడు మరలా ఆ వాక్యంను పోయి మీ యొక్క బైబిల్లో మీ భాషలో మీరు చదివి చూడండి. ఆ వాక్యం అంతా కూడా, ఆ అధ్యాయం అంతా మీరు చదివి చూడండి. దేవుడు తప్పకుండా ఇంకా మీతో ఎక్కువగా మాట్లాడతాడు, మిమ్మల్ని బలపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రభువా తండ్రి, మీ మాటను మేము జాగ్రత్తగా మేము ధ్యానిస్తూ ఉన్నప్పుడు మాలో మంట పుట్టినది అని చెప్పి వాక్యంలో ఉంది. అప్పుడు మేము నోరార ఈ మాటలు మేము పలికి తిని అని చెప్పి ఈ వాక్యంలో రాయబడిన రీతిగా మేము కూడా నిత్యము ప్రభువా నీ వాక్యంను ధ్యానిస్తున్నప్పుడు మాలో మంట పుట్టాలి, మాలో సంతోషం పుట్టాలి,
మాలో మేము ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రభువా, ఆ సంతోషముతో ప్రభువా మేము ఇతరులకు కూడా ఆ సంతోషమును చూపించినట్లు మా కృప చూపించమని, మీరే ప్రభువా మాతో ఉండమని ప్రభువా, ఈ దినం అంతా కూడా కావలసిన ప్రభువా సంతోషముతో సమాధానముతో ప్రతి ఒక్కరి జీవితంను మీరు నింపమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. దీవించండి ప్రభు, ఆశీర్వదించండి. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. God bless you.